మాజీ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావును టీడీపీ అధిష్టానం ఏ విధంగా గౌరవించబోతుందన్న చర్చ పార్టీ వర్గాల్లో ఊపందుకుంటోంది. జగన్ హయాంలో తీవ్ర వేధింపులకు గురై 2 పర్యాయాలు సస్పెన్షన్కు కూడా గురైన వెంకటేశ్వరరావుకు కొన్ని ఊరటలు తప్పితే శ్రమకు తగిన ఫలితం దక్కలేదని పార్టీ వర్గాలే అంగీకరిస్తున్నారు. 3 ఏళ్ల పాటు జగన్ సర్కారుపై క్యాట్, సుప్రీంకోర్టులో కేసులు వేసి న్యాయ పోరాటాలు చేసి నిత్యం వార్తల్లో నిలిచి వైసీపీ ప్రభుత్వాన్ని బజారుకీడ్చిన ఘనత ఏబీవీదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోర్టు ఆదేశాల మేరకు రిటైర్మెంట్కు ఒకరోజు ముందు మాత్రమే ఆయన్ను జగన్ ప్రభుత్వం మళ్లీ ఉద్యోగంలోకి తీసుకుంది. కేంద్ర హోంశాఖ నుంచి అనుమతి రాలేదంటూ ఆయనకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ మాత్రం ఇవ్వలేదు. దాంతో ప్రభుత్వాలపై ఏబీవీ పోరాటం కొనసాగింది. ప్రభుత్వం మారి 6 నెలలైనా వైసీపీ బ్యాచ్ ఇంకా ఆయన్ను వెంటాడుతూనే ఉంది. తప్పుడు ప్రచారాలతో ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అబద్ధాలు పదే పదే చెప్పే విష సంస్కృతికి తెరతీస్తూనే ఉంది. ఆయనపై లేని ఫోన్ ట్యాపింగ్ కేసును సృష్టించి అభాసుపాలు చేసేందుకు వ్యూహరచనలో ఉంది. దానికి ఏబీవీ గట్టి సమాధానం చెప్పారు. ఆరోపణలకు, కేసుకు, విచారణకు తేడా తెలియకుండా బురద జల్లుతున్న సాక్షి దినపత్రికతో పాటు కొన్ని యూట్యూబ్ ఛానల్స్కు ఏబీవీ నోటీసులు పంపారు. నిఖార్సైన పోలీసుగా పనిచేసిన తాను చట్టంపై నమ్మకంతోనే నోటీసు పంపానని ఏబీవీ గుర్తు చేశారు. తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారికి చట్టం అంటే ఏంటో తెలిసేలా చేస్తానని ఏబీవీ సవాలు విసిరారు. ఏబీవీ టీడీపీ సానుభూతిపరుడని వైసీపీకి నమ్మకం. 2014 నుంచి 2019 మధ్య టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీపై ఆయన నిఘా పెట్టారన్న అనుమానంతోనే జగన్ అధికారానికి వచ్చిన తర్వాత ఏబీవీని సస్పెన్షన్లతో వేధించారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాకుండా ఆపేశారు. ఏబీవీ ధైర్యవంతుడు, పోరాట యోధుడు కాబట్టి ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా ముందుకు సాగారు. న్యాయ పోరాటంలో అంతిమ విజేతగా నిలిచారు. అలా వైసీపీ హయాంలో వేధింపులకు గురై పోరాడిన చాలా మందికి చంద్రబాబు ప్రభుత్వం పదవులిచ్చింది. అందులో కొమ్మారెడ్డి పట్టాభిరామ్ కూడా ఒకరు. ఏబీవీ మాత్రం అలా ఉండిపోయారని టీడీపీలో ఆయన్ను అభిమానించేవారు సైతం ఆవేదన చెందుతున్నారు. ఎదురుపడినప్పుడు పలకరించడం తప్ప ఏబీవీకి చంద్రబాబు ప్రత్యేకంగా వనగూర్చిందేమీ లేదని చెప్పుకోవాల్సుంటుంది. చంద్రబాబు అధికారానికి వచ్చిన తర్వాత 2 దఫాలుగా 80% నామినేటెడ్ పదవులను భర్తీ చేశారు. మిగిలిన 1-2 పదవులకు వందల మంది నేతలు, టీడీపీ అనుకూల మేధావులు, పాత్రికేయులు, సోషల్ మీడియా వారియర్స్ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఏబీవీకి ఎలాంటి పదవిస్తారు, ఎప్పుడిస్తారు అని టీడీపీపై విశ్వాసం ఉన్న చాలా మంది నేతలు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. ఆయన చేసిన పోరాటం కూడా టీడీపీ విజయానికి దోహదపడిందని అందరికీ తెలుసు. మరి ఇంకెన్నాళ్లు ఈ నిరీక్షణ అని టీడీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్న వేళ ఏం జరుగుతుందో చూడాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.